నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబిక దేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాతిగా పోసి శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో సాత్విక బలులను సమర్పించారు. అలానే మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. మూసివేతకు ముందు మల్లికార్జున స్వామి లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, సొంటి భక్షాలతో కప్పేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి గోవింద్ స్త్రీ వేషధారణలో అలంకరించి చేతిలో హారతితో వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచి కుంభహారతినిచ్చారు. ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకనున్న కుంభరాతిపై పడి అనంతరం హారతి తెచ్చిన స్త్రీ వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం. కుంభహారతి అనంతరం శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు, స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, అర్చకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Hallelujah.